ఈడి పేరు సంజయ్. భూమి పుట్టినోడు పుట్టాడు. దరిద్రం ఎప్పుడు ఈడి చుట్టూ వైఫైలా ఉంటుంది. హాయ్ డలేంగ్. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, చూస్తున్నా టామ్ అండ్ జెర్రీ. సరేలే, రేపు మూవీకి వెళ్దాం, ఓకేనా? సరే. ఏంటి? సరే. రేయ్, కుక్కర్ 5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయి, సరేనా? సరే. సరేనా? పెట్టే ఫోన్. పిలిచారా నాన్న? రేపు ఊరు వెళ్తున్నాను, ఇంట్లోకి సామాన్ తీసుకురా రేపు, ఓకే? ఏమేం తీసుకురాలి నాన్న? కిలో కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కిలో నెయ్యి, 4 కిలో వంకాయలు, 2 కేజీ బెండకాయలు, మినపప్పు ఒక 1/2 కిలో, ఓకే? ఏమేం చెప్పానో అర్థమైందా? మళ్ళీ చెప్పు, ఏమేం చెప్పాను? 1 కేజీ కందిపప్పు, 2 కేజీ నెయ్యి, 250 గ్రామ్స్ ఆయిల్, 4 కేజీ వంకాయలు, 3 గ్రాముల మినపప్పు. అది కూడా గుర్తుండదారా నీకు? నీ తెలివితేటల గురించి నాకు తెలుసులేరా. ఈ లిస్టులో ఉన్న సరుకులు తీసుకొని రా, ఓకే? రెండు సిగరెట్లు నేను ఇయ్యా అన్నా, ఈడు ఇస్తలే. పైసలు లేదే నేను ఇయ్యానన్నా. రేపు తీసుకుందాం కానీ పదా. ఇక్కడ పాషా ఎవరు? నేనే. ఒకడిని కొట్టాలి. ఎందుకు? వాడు నన్ను కొట్టాడు. వాడు నిన్ను కొడితే నువ్వు పోయి వాని కొట్టాలి కానీ నేను పోయి వాని కొట్టుడేంది? వాడు నాకన్నా హైట్ ఎక్కువ. నేను నీకన్నా హైట్ తక్కువ. సరే నీ ఇష్టం.
8 అవుద్ది. ఆడైంది 500, 100 కాదు. ఇంతకీ వాడక్కడా? పద చూపిస్తా. అదిగో వాడే. పాదన్న కొడుకుని వేసేద్దాం. అన్నీ కరెక్ట్గానే తెచ్చానా? ఒక్కసారి చెక్ చేసుకోవడం బెటర్. ఇక్కడ ఓకే. చెప్పట్రా నువ్వు, వదులు. రే ఎదవల్లారా, కొడితే కొట్టారు కానీ ఎందుకు కొట్టారో చెప్పండి రా. నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆప్. అన్న ఇగో వాడు ఇప్పుడే కోపం మీద ఉన్నాడు, మళ్ళీ మనం పోయినాం అనుకో మళ్ళీ మనల్ని కొడతాడు, ఇజ్జత్ ఖరాబ్. అవసరమా మనకు చెప్పు? అమ్మయ్యా, ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరు లేరు. ఈడ సాయిబాబా టెంపుల్ ఎక్కడన్నా? స్ట్రేట్కి వెళ్తే అక్కడ సర్కిల్ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ డైమండ్ ఎందుకు తీసుకెళ్లారో తెలుసా? ఎందుకు? అప్పట్లో నువ్వు లేవు కాబట్టి. నిన్న హాట్ వాటర్లో ఐస్ వేసుకొని నార్మల్ వాటర్ చేసి తాగుతుంటే నీ ఐసే గుర్తొచ్చాయి, అందుకే కలుద్దామని రమ్మన్నా. రైట్ వెళ్ళి స్ట్రేట్గా అక్కడ. హాయ్. ఎక్కడున్నావు? పార్క్లో. దేంతో ఉన్నావు? నేను అది వచ్చాం. చీ, సిగ్గులేదా నీకు? ఏహే సిగ్గెందుకు, దానికి అర్జెంట్ కాబట్టి తీసుకొచ్చా. పార్కులోనే ఉన్నా. సరే నువ్వు వచ్చే వరకు దీన్ని డ్రాప్ చేసి వస్తా. చంపేస్తా దాన్ని డ్రాప్ చేస్తే. అక్కడే ఉండు, నేను వస్తున్నా. సరే రా, నేను వెయిట్ చేస్తూ ఉంటా. దీనికి కోపం ఎందుకు? హలో హలో డాడీ. హలో. చీ, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. బ్రేకప్. హాయ్ బా.
ఏరా గ్యాప్ ఇవ్వా? అది పడేసి ఇది ఓపెన్ చేసే లోపు 10 సెకండ్లు అయిపోయింది కదా, గ్యాప్ ఇచ్చినట్టు కాదా? ఓ ఇంతకీ ఏమైంది? బ్రేక్ అయిపోయిందంటగా వైబా? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. మరి ఫోన్ చేసి అడగకపోయావా? కాల్ చేశా, ఎత్తిందా? ఎత్తాడు వాళ్ళ డాడీ. నెక్స్ట్ టైం కాల్ చేస్తే నిర్భయ కేసెస్ జైల్లో పెడతా అన్నాడు. నోట్లో పిప్పర్మెంట్ పెడితే కొరకాలా సపరేయాలా అని అడుగుతావు, నీ మీద నిర్భయ కేసు ఏంట్రా? కదా. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తే దానికి రీజన్ ఏంటో నేను చెప్తా. ఫోన్ చేసింది, అరిచింది, వచ్చింది, కొట్టింది, బ్రేకప్ అంది, వెళ్ళిపోయింది. ఇట్స్ టూ ప్యాథటిక్ రా. అసలు పార్క్కి నువ్వు ఒక్కడో వెళ్ళావా? లేదు, అర్జెంట్ అంటే జిమ్మిని కూడా తీసుకెళ్ళా. జిమ్మి ఆడదామా కదా? ఆడ. అది ఏది? అదే ఏదే. ఒక స్త్రీని బయటికి తీసుకెళ్తే ఇంకో స్త్రీకి కోపం రావడం సహజం మామ. దాన్నే ఇంగ్లీష్లో జెలస్ అంటారు. ఒరే అది కుక్కరా? పద సిట్టింగ్ వేద్దాం. అలా చూడకు, అర్థమైందా? ఐ నో నీకు అలవాటు లేదు, నేను తాగి నిన్ను ఓదార్సా. పద. ఆహా, ఇట్స్ అ కూల్ సమ్మర్ నైట్ రా. రే ఇది రెయినీరా. ఏదైతే ఏంట్రా, నైటేగా. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇన్ ద టర్మినేటర్ ఆఫ్ నార్నియా, హ్యారీ పాటర్. అంటే ఏంట్రా? నాకేం తెలుసు, పాసుగా ఉందని వాడినా. అసలు నిన్ను పిలిచాను చూడు, నా చెప్పు తీసుకొని నీ ఆపవేట్రా. 1 minute. వద్దురా ప్లీజ్ రా. మామా ఏమైందిరా? మంచింగ్లోకి మిర్చీలు అయిపోయారా. దీంతో పని కానీ. హల్లా. హే హాయ్, నేనెవరో చెప్పుకో చూద్దాం. నీకు తెలీదా? చీ, నువ్వు ఇంకా మారలేదు తెలుసా? లేదే, ప్యాంట్ సైజ్ ఒక ఇంచ్ పెరిగింది. ఇంతకు నువ్వు ఎవరో చెప్పు. నేను నీ స్కూల్ మేట్ కావ్యని. ఓ కావ్య, నువ్వా? వెయిట్ 1 minute యా. కావ్య ఎవర్రా? కావ్యనా? అదేరా, మన పక్కింటి లక్ష్మయ్య గారు పెళ్ళాం. నీ అబ్బా, మన స్కూల్ ఫ్రెండ్ రా. ఓ అదేరా, ఎగ్జామ్లో నీ పక్కన కూర్చొని కాపీ కొట్టింది కదా, నువ్వు ఫెయిల్ అయ్యావు, అది పాస్ అయింది. అదే. ఓ అదే. ఓ హలో కావ్య, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు, ఏంటి విశేషాలు? అబ్బో, చా, వీడు తాగడం కూడా మొదలు పెట్టాడా? ఓకే బాయ్. ఏరా అయిపోయిందా? హాయ్ డాడ్. ఇది వీడి దరిద్రం. ఈ జాతకంతో బతకడం కష్టమని మెంటల్గా ఫిక్స్ అయ్యి చచ్చిపోవడానికి బయలుదేరాడు.
సార్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏ ట్రాక్ మీదకి వస్తుంది సార్? మేడ్చల్కి వెళ్ళి ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కడొస్తుంది సార్? ట్రాక్ 2. థ్యాంక్ యూ. ఏదో చేద్దాం. పోలీసోడు ముందే పర్స్ కొట్టేస్తావురా? నువ్వు ఇంకా 50 ఏళ్ళు హ్యాపీగా బ్రతకాలంటే ఆ సిగరెట్ వదిలే. నువ్వు 30 ఏళ్ళకే ముసలాని కాకుండా ఉండాలంటే ఈ ఐస్ క్రీమ్ వదిలే.